పెట్టిన యువత ఉద్యోగాలు దొరక్క అరగోస పడాల్సొస్తోంది. These days ఏమవుతుందంటే many IT consulting companies while students who they are only 21 22 they are saying that they have 10 years of experience and they are making fake green cards, fake work authorizations, and while on float chasesi they are trying to place them, and in the course of the time vendors and clients తెలిసిపోతుంది వాళ్ళకి. So all these loopholes they are using it, all these middlemen అవన్నీ కూడా curtail చేయాలి. And there is definitely a time for the immigration to revamp and redo everything, because ilanti jarugutunayi gankane lot of foreign workers and immigrant workers are being exploited. ఇక వీసా ప్రాసెస్ పేరిట స్టాఫింగ్ కంపెనీల మాఫియా మాత్రం కోట్లు దండుకుంటోంది. డాలర్స్ లో లేదు, ట్రాన్సాక్షన్స్ అన్ని మాతృభూమిలో మనీ రూపంలోనే దండుకుంటోంది. సినిమాల్లో, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి కోట్లకు ఎదుగుతున్నారు కొందరు వీసా ప్రాసెసర్స్. బ్లూంబర్గ్ లోతుగా ఆధారాలు సేకరించి లాటరీ చాటు దగాను బయటపెట్టింది. ఈ క్రమంలో బ్లూంబర్గ్ నివేదికలో తెరపైకొచ్చిన మొదటి తెలుగు పేరు కంది శ్రీనివాసరెడ్డి. లాటరీ గేమ్లో 2020 నుంచి కంది శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీలు 300 H1B వీసాలు దక్కించుకున్నట్టు బ్లూంబర్గ్ తన నివేదికలో స్పష్టం చేసింది. బ్లాక్ చైన్ టెక్నాలజీస్ LLC, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్, ఆటోమేషన్ LLC, టెక్నాలజీ హౌస్, వీక్లౌడ్ టెక్నాలజీ, గ్రూప్ LLC, ఆర్టిఫింట్ ఇలా 13 కంపెనీల జాబితాను పేర్కొంది. అమెరికాలో ఆయన ఆస్తుల టర్నోవర్ వేల కోట్లను పేర్కొంది బ్లూంబర్గ్. కంది శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య ఆధ్వర్యంలోనే సాఫ్టింగ్ కంపెనీలు రన్ అవుతున్నాయని, వీసా గ్యారంటీ అంటూ ఫౌండర్ అండ్ CEO అయిన ఆయన పబ్లిసిటీ కూడా చేసుకున్నారని బ్లూంబర్గ్ తన నివేదికలో క్లియర్ కట్ గా పేర్కొంది. అయితే కంది శ్రీనివాసరెడ్డి మాత్రం తన సంస్థల్లో తన ప్రమేయం అంతగా ఉండదని, వ్యవహారాలు తన స్టాఫ్ చూసుకుంటారని స్పందించారు. నిజాలేంటో కానీ నివేదిక మాత్రం ప్రకంపనలు రేపుతోంది. H1B వీసాల ప్రక్రియలో లాటరీ వెనుక 420 కోటరీపై USCIS యంత్రాంగం నజరేసింది. లక్షల కోట్ల దందాలో తెలుగు స్కామ్ రత్నాల వాటానే ఎక్కువని తెలుస్తోంది. ఇన్నాళ్లు లాటరీ మాటన ఆట ఆడుకున్నదెవరో వేట మొదలైంది. ఇక ఇల్లీగల్ యాక్షన్ వెరీ సీరియస్, ఇందులో డౌటే లేదంటున్నారు నిపుణులు. ఇవన్నీ ఫెలనీస్, ఫెడరల్ అఫెన్సెస్. If the employers get caught or employees get caught, employees if they get caught they will be deported. If the employers get caught they will be arrested. Arrest అయిపోతే the companies get blacklisted. Visas ఏవైతే ఉంటాయో companies అన్నిటివి they will terminate, revoke the visas. They will revoke the green cards on processing కూడా. So it's a very serious thing. So this is the time for the immigration to revamp everything. సో ఈ మిడిల్ మెన్ అంతా ఇలాంటివన్నీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అమెరికాలో వచ్చిన ఇండియన్ వర్కర్స్ను. సో మై ఒపీనియన్ ఇస్ బికాస్ ఫర్ పాస్ట్ 22 years న్యూయార్క్లో చేస్తున్నాము, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. కొన్నిసార్లు వేజ్ పేమెంట్ చేయరు, దే డోంట్ పే ద సాలరీస్, దే విల్ సే విల్ పే యూ లేటర్, చేయరు, దే డోంట్ పుట్ దెమ్ ఆన్ ద పే రోల్, వాళ్లకు పే రోల్ ఇవ్వరు. As per US immigration law, these are all violations. ఈ మధ్య వ్యక్తులు చేస్తున్నారు, all these middlemen. So these have to be curtailed. If anybody needs any assistance, get in touch with immigration lawyers. ఇది legal advice కాదు. There is no attorney and client relationship. ఇలాంటి అక్రమాలను అరికట్టే అవకాశం ఉందా?